సార్ నమస్తే సార్, శివారెడ్డి నా పేరు. సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకొని లేదా ఫేస్బుక్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు అంటే రాంగ్ ట్రాక్స్ వల్ల జరుగుతున్న ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఇది చేశారు కదా. మళ్ళీ నా క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియా మంచి కూడా చేస్తుంది, సమ్ టైమ్స్ అది చాలా హెల్ప్ చేస్తుంది కూడా, ట్రాన్స్ఫార్మింగ్ టెక్నాలజీ కదా. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బేసిస్ లో వాక్ స్వాతంత్రంలో చాలా మంది వారి యొక్క వాక్ స్వేచ్ఛను వాడుకుంటూ సమాజానికి సంబంధించిన చాలా మెసేజ్లు ఇస్తుంటారు, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాల మీద. అయితే ఇప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్ లో పోసాని పాయింట్ ఎత్తాడు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పోసాని, ద వే ద పీపుల్ ట్రీటింగ్ లైక్ ఇప్పుడు పొలిటీషియన్స్ ను సోషల్ మీడియాను బంధించడం వల్ల ఏదో జరుగుతుంది, లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ ను బంధించడం వల్ల జరుగుతుంది అనేటటువంటి ఒక ఈ పోకడ ఏదైతే ఉందో దాని మీద ఏదైనా ఒక చిన్న కామెంట్ సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ గివింగ్ ఆపర్చునిటీ ఎవరి వాయిస్ అన్నా వాళ్ళ ఇష్ట ప్రకారం వినిపించడానికి మనకు వచ్చిన ఒక మాధ్యమం అది బేసిక్గా. అప్పుడు అందరు మనుషులు ఒకలా ఆలోచించారు కాబట్టి అందరూ వేరే వేరే సైడ్స్ ఉంటాయి, బయాస్లు ఉంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. అవన్నీ బయటకు వచ్చినప్పుడు మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ సొసైటీ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్ యూనో. సో ఇప్పుడు ఒరిజినల్గా దాని ఇంటెన్షన్ అనేది ఒక కాన్వర్జేషన్ చేయటానికి, ఐడియాస్ షేర్ చేసుకోవటానికి అనేది ఒరిజినల్ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు సోషల్ మీడియాది. బట్ ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా పనిచేస్తుంది. మనకి ఫిజికల్గా చేతులతో కొట్టుకోవడానికి అంత కుదరదు కాబట్టి మాటలతో కొట్టుకోవడం అనేది దట్ ఈస్ వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్.